ఎక్స్పర్ట్ ఒపీనియన్ ఉంది, టెక్నికల్ ఒపీనియన్ ఉంది, ఇంకా 164 స్టేట్మెంట్ సంబంధించి ఉన్నాయి. ఇవన్నీ కూడా మొత్తం కూడా మేము టెక్నికల్ గా కానీ ఎంక్వైరీ చేయాల్సింది కనుక కోర్టే పర్మిషన్ ఇచ్చింది ఫర్దర్ ఛార్జ్ షీట్ అనేది. వారెంట్ అనే వాళ్ళు వేశారని మనం చూస్తున్నాం, కానీ వారెంట్ అనేది నాకున్న నాలెడ్జిలో ఆల్రెడీ కోర్టే రిటర్న్ చేసింది. అవసరం లేదా పోయి అరెస్ట్ చేసుకోండి పోండి అని. అంటే నా పాయింట్ ఏంటి, ఎందుకు నేను ఇంత గుచ్చి అడుగుతున్నానంటే, మిథున్ రెడ్డి అరెస్ట్కి నో పర్మిషన్ అనే సెన్స్ వస్తూ ఉంది. అది పర్మిషన్ ఇవ్వలేదా అరెస్ట్కి, లేకపోతే ఇది మా అనుమతి మీకు అవసరం లేదు, మీ పని మీరు చేసుకోవచ్చు? మీకు అసలు పర్మిషన్ అవసరం లేదు. పోలీసు ఉండే పవర్స్ ని మీరు ఎక్సైజ్ చేసుకోండి. పర్మిషన్ చేసేది ఏంది? యూ హ్యావ్ ఎంటైటిల్డ్ టు అరెస్ట్ హిమ్, ఈజ్ అక్యూజ్డ్, ప్రైమ్ అక్యూజ్డ్. నీ దగ్గర మెటీరియల్ ఉంది. మెటీరియల్ ఉన్నప్పుడు మళ్ళీ మా పర్మిషన్ ఏంది? మెటీరియల్ మేము స్క్రూటినైజ్ చేసి అరెస్ట్ చేయమని చెప్పాలా? వాట్ ఈస్ దిస్ టైప్ ఆఫ్ పిటిషన్స్? అంటే ఎంపీ కాబట్టి ఏమన్నా కోర్టు అనుమతి కోరారని అట్లా? ఎంపీ రూల్ బాగుంది. అందరికన్నా కూడా ఈయన ప్లాన్ ఆఫ్ యాక్షన్ కి, పాలసీ తయారు చేయడానికి, మోడరస్ ఆపరెంటికి మొత్తం కూడా మిథున్ రెడ్డి గారే చేసినట్టుగా కూడా గతంలో గవర్నమెంట్ బెయిల్ పిటిషన్స్ లో కూడా రివల్ అయింది. మల్లికార్జున గారు ఇచ్చినటువంటి బెయిల్ డిస్మిస్ చేసి మన హైకోర్టులో కూడా అదే ప్రస్తావించారు, అదే వర్షన్ ఉంది. కనుక ఈ అన్నిటికన్నా ఇష్యూ ఏంటంటే సార్, పాలసీ అంటే ఈ పాలసీ చేంజ్ అయ్యేటువంటి ఏ పాలసీ చేంజ్ చేసినా ఒక్క విషయం చెప్తా. ఆ పాలసీ ఏంటంటే ఇంత ముందు ఆన్లైన్ ప్రాసెస్ తీసేసి మాన్యువల్ గా చేసినటువంటి పాలసీని తయారు చేయడంలో ఎవరు పాలసీ తయారు చేశారు? కేబినెట్ తయారు చేసిందా, లేకపోతే ఏపీసీఐ ఆఫీస్ తయారు చేశారా? అది ఎవరో సంబంధం లేకుండా సీఎం లెవెల్లో జరిగినట్టు ఒక నోట్ ఫైల్ రాసేసి పాలసీ చేంజ్ చేసినప్పుడు మరి సీఎం ఇన్వాల్వ్ కాడా దీంట్లో? అది వస్తుంది నెక్స్ట్. ఎవరు ఈ పాలసీ చేంజ్ చేశారు? అసలు పాలసీ చేంజ్ చేయడానికి రీజన్స్ ఉండాలి. గతంలో ఆన్లైన్ ప్రొసీడింగ్స్ నడిచేటువంటి ప్రొసీడింగ్స్ ని మీరు మళ్ళీ చేంజ్ చేసేసి మాన్యువల్ గా చేసేసి ఒక ఆపరేటివ్ చేసేటప్పుడు కంపల్సరీ రీజన్స్ మస్ట్ బి రెడ్యూస్డ్. అలాంటి చెయ్యాలి అంటే ఆ పాలసీ ఏ లెవెల్లో జరిగింది? అది సీఎం లెవెల్లో జరగదండి మాకు తెలిసినంత వరకు. అదే నాకు అంటే నేను ఎందుకు ఇంతగా అడిగానంటే, ఇప్పుడు వాళ్ళకి దీనికి ఒక లీగల్ టీం ఉండి మానిటర్ చేస్తున్నారు కదా. మరి లీగల్ టీం ఉండి మానిటర్ చేస్తున్నప్పుడు అవసరం లేని అరెస్ట్ కోసం అవసరం లేని పర్మిషన్ కావాలని కోర్టులో పిటిషన్ వేయడం ఏంటి? అది కూడా ఏసీబీ కోర్టులో వేయడం ఏంటి? కోర్టు ఏమో మీరు పిటిషన్ రిజెక్ట్ చేయడం ఏంటి? అదే అంటున్నా, రాంగ్ అడ్వైజే. కానీ ఇదే చిన్నపిల్లల ఆట కాదు కదా. ఇంత పెద్ద కేసులో ఇది నెక్స్ట్ ఎవరు తాడేపల్లి తలుపులు ఎప్పుడు దాడుతుంది సిట్ అని అందరూ చర్చించుకుంటుంటే, అలాంటి కేసులో ఇలాంటి మరి రాంగ్ అడ్వైజ్ అనాలా ఏమనాలో నాకు తెలియదు. ఇండికేషన్ మేము అరెస్ట్ చేయడానికి వారెంట్ వేస్తాం, అవతల కౌంటర్ అంటారు, మళ్ళీ ఆర్డర్ ఇస్తారు, దానికి ఒక 5 రోజులు 6 రోజులు పడి ఈలోపు ఎస్కేప్. అదే మరి అదే ఇటువంటి లాగింగ్ గేమ్స్ ఎందుకు ఆడుతున్నారని అనుమానం కొన్ని వస్తున్నాయి. రైట్, ఎనీవే దాని మీద సాగర్ గారు, ఇవాళ మిథున్ రెడ్డికి ముందస్తు బెయిల్ రిజెక్ట్ అవ్వడము సుప్రీంకోర్టులో, ఇక్కడేమో వీళ్ళు ఏసీబీ కోర్టులో అరెస్ట్ వారెంట్ కోసం పిటిషన్ వేసి ఆ పిటిషన్ని ఏసీబీ కోర్టు తిరస్కరించడము, ఆ తిరస్కరించడాన్ని మా పర్మిషన్ అవసరం లేదు మీకు అని కోర్టు తిప్పడము, లక్ష్మణ్ గారు అన్నట్టు ఒక వే. రెండో వే అసలు అరెస్ట్నే రిజెక్ట్ చేసినట్టుగా ఇంకొంతమంది అర్థం చేసుకుంటున్నారు. సో ఈ అంశాల మీద కూడా మాట్లాడదాం.